హే మిత్ర, దుబాయ్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్. సో ఇవాళ వ్లాగ్ అంతా కూడా గోల్డ్ సోక్ గురించి ఉండిపోతుంది. గోల్డ్ కొనడం, గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అన్నీ తెలుసుకుందాం ఈ వ్లాగ్లో. ఈ వ్లాగ్లో మనం 2 ప్లేసెస్ చూడబోతున్నాం. ఒకటి గోల్డ్ సోక్ అండ్ ఇంకోటి కరామా. సో ఈ 2 ప్లేసెస్లో కూడా మేము గోల్డ్ షాపింగ్ చేసాము. ఫస్ట్ అయితే మేము గోల్డ్ సోక్ వచ్చాము. ఇక్కడున్న మోడల్స్ అండ్ వెరైటీస్ చూసేసి తర్వాత కరామాలో కూడా చూసేసి వీ విల్ పర్చేస్ గోల్డ్ అనమాట. మన ఊర్లో కూరగాయలు అమ్మినట్టు ఇక్కడ బంగారం అమ్ముతున్నారు ఏంట్రా. మార్కెట్ అంతా గోల్డ్ ఉంటుంది. కొన్నోడికి కొన్నంత గోల్డ్ అన్నట్టు ఏ షాప్లో ఏ మోడల్ నచ్చితే ఆ షాప్లోకి దూరిపోయి కొనేసుకోవడమే. దుబాయ్ గోల్డ్ ఎందుకు ఫేమస్ అనేది నాకు తెలిసిన ఒక 2 రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్ అయితే క్వాలిటీ. దుబాయ్ గోల్డ్లో సిల్వర్ మిక్స్ అనేది ఉండదు, కాపర్ మిక్సింగ్ ఉంటుంది. సో తొందరగా ఆర్నమెంట్స్ అనేవి ఫేడ్ అయిపోవు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి దుబాయ్ గోల్డ్ ప్రైస్ ఇండియా గోల్డ్ ప్రైస్ కన్నా తక్కువ. అండ్ ఆఫ్ కోర్స్ వ్యాట్ ఛార్జెస్ అయితే పడతాయి, బట్ స్టిల్ వ్యాట్ అనేది టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి రిటర్న్ చేస్తారు ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకుంటే. ఫస్ట్ అయితే ఒక షాప్కి వచ్చాం. ఈ షాప్లో జీరో మేకింగ్ అని బోర్డు పెట్టాడు. సో ఆల్ ఐటమ్ జీరో మేకింగ్ అని ఉంది కాబట్టి చూద్దామని వెళ్ళాము.
జాయలుకాస్లో అయితే కొన్ని ఆర్నమెంట్స్ పర్చేస్ చేశాము, బట్ ఏం పర్చేస్ చేశాము అనేది నేను చూపించట్లేదు డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. నెక్స్ట్ అయితే మేము కరామాకి వెళ్తున్నాం. కరామా గోల్డ్ షాప్స్లో కూడా ఉన్న మోడల్స్ అన్నీ కూడా చూద్దాము. నేను అన్ని షాప్స్ లోపల మోడల్స్ చూపించలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు కెమెరా అలౌడ్ లేదని చెప్పారు. బట్ అలౌడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ ఈ షాప్ వచ్చేసి చెమ్మనూర్ జ్యువెలర్స్. సో ఇక్కడ నేను ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేశాను, ఎందుకంటే వీళ్ళకి అలౌడ్ ఉందని చెప్పారు కాబట్టి. ఇది సేమ్ మోడల్ సేమ్ బట్ ఇది హాలో ఇది కొంచెం సాలిడ్ వెయిట్ డిఫరెంట్ ఇది 48 వరకు ఇది 40 వరకు 8 గ్రామ్ డిఫరెన్స్. వన్ ద బిగ్ వన్. ఇది కూడా సేమ్, ఇది కూడా ఇది పరంగా ఇది 64 వరకు. సో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మాకు తమిళ్ అండ్ మలయాళం బాగా వచ్చు. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద షాప్స్లో మలయాళీసే ఉంటారు కాబట్టి ఈజీగా బేరం ఆడవచ్చు. సో గోల్డ్ షాపింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే వైడ్ రేంజ్ అనే హోటల్కి వెళ్తున్నాము. వైడ్ రేంజ్ హోటల్ ఈజ్ ఆల్సో అ మలయాళీ హోటల్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే జీరా వాటర్ ఇచ్చారు, తర్వాత ఇది హామోస్, ఫిష్ కర్రీ, గ్రిల్ అండ్ పరోటాస్ చెప్పాము. గ్రిల్కి అయితే నాన్స్ ఇచ్చారు, అవి కాకుండా మేము పరోటాస్ చెప్పుకున్నాము అండ్ లస్సీ లాస్ట్లో. సో దిస్ వాజ్ ఆ డిన్నర్.